అతను సైన్యం, వన్ మ్యాన్ ఆర్మీ. చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని సృష్టించేలా చేసిన స్వాతంత్ర్య పోరాట యోధుడు, ఉద్యమ ధీరుడు. చిన్ననాటి నుండే దేశభక్తిని పుణికిపుచ్చుకొని పరాయి పాలన నుండి భారతావనికి విముక్తి కలగాలని ప్రయత్నించిన సమరశీలి. మరి ఆయన చివరి రోజులు ఎక్కడ గడిపారు? అసలు నేతాజీ ఏమైపోయారు? ఆయనకు సంబంధించిన రహస్య పత్రాల కథ ఏంటి? ఈ వివరాలపై హెచ్ఎంటీవీ అందిస్తోన్న స్పెషల్ ఫోకస్. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను ఆయన 120వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ వెబ్సైట్ విడుదల చేసిన డాక్యుమెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. నేతాజీ అసలు ఎలా చనిపోయారు, ఎవరు అంత్యక్రియలు నిర్వహించారన్న వివరాల్ని ఆ వెబ్సైట్ వెల్లడించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన రహస్య దస్త్రాలను ఆయన జయంతి సందర్భంగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేతాజీ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి సమక్షంలో ప్రధాని దస్త్రాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది నేతాజీ కుటుంబ సభ్యులు మోడీని కలిసినప్పుడు రహస్య దస్త్రాలను వెల్లడిస్తామని వారికి హామీ ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన బ్రిటిష్ వెబ్సైట్ విడుదల చేసిన కీలక డాక్యుమెంట్లు సంచలనాన్ని రేపుతున్నాయి. డాక్యుమెంట్లలో నేతాజీ దహన సంస్కారాల వివరాలను వెల్లడించింది. 1945లో తైపీ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారంటూ ప్రత్యక్ష సాక్షుల కథనాలను వెబ్సైట్ పేర్కొంది. బ్రిటిష్ విదేశాంగ కార్యాలయానికి తైవాన్ పోలీసులు పంపిన నివేదిక ఆధారంగా బోస్ అంత్యక్రియలు జరిగాయని చెప్పింది. 1956 మే 15న నేతాజీ మరణానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని బ్రిటిష్ కౌన్సిల్ జనరల్ ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్ తైవాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. तेरे कदमों पे हम भेंट अपने सरों की चढ़ा जाएंगे. ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे. ऐ वतन. అప్పటి తైవాన్ ప్రభుత్వ అధికారి సికే యోన్ 1956 జూన్ 27న పోలీసులు పూర్తి నివేదిక పంపారని, దీనికి బోస్ అంత్యక్రియలకు అనుమతించిన తాంతీతి ఇంటర్వ్యూను జత చేశారని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయింది భారత నేత బోస్ అని, ఆ సమయంలో జపాన్ సైన్యాధికారి ఇచిరో ఒకరో వెంట ఉన్నారని తాంతీతి ఇంటర్వ్యూలో తెలిపారు. 1945 ఆగస్టు 21న ఒకరోకు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు తాంతీతి చెప్పారు. నేతాజీ పార్థివ దేహాన్ని జపాన్ తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ శవపేటిక తరలించేందుకు విమానం లభించలేదు. దీంతో అంత్యక్రియలు తైపీలోనే చేసినట్టు తెలిపారు. ఆగస్టు 23న జపాన్ సైన్యాధికారితో పాటు భారత్ కు చెందిన కల్నల్ రెహమాన్ వచ్చి చితాభస్వం తీసుకువెళ్లినట్లు వెబ్సైట్ వెల్లడించింది. బోస్ కుటుంబ సభ్యులు ఎవరూ తైవాన్లో లేకపోవడంతో సైనిక ఆసుపత్రి ఇచ్చిన ధ్రువపత్రంతో నేతాజీ అంత్యక్రియలకు అనుమతి లభించిందని ఫ్రాంక్లిన్ కు అందించిన నివేదికలో సికేఎన్ స్పష్టం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. నేతాజీకి సంబంధించి 1938, 1947 మధ్య కాలం నాటి బెంగాల్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లోని అంశాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్రం కూడా బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఫైళ్లను బహిర్గతం చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
నేతాజీ జీవించినంత కాలం దేశం కోసం పరితపించాడు. చివరి శ్వాస దాకా దేశమే ఊపిరిగా బతికాడు. ఇంతలా జాతీయ భావం ఉండడానికి గల కారణం ఏంటి? సివిల్ సర్వీస్ నుంచి ఎందుకు వైదొలిగాడు? రెండవ ప్రపంచ యుద్ధాన్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు? ఏ ఏ దేశాల్లో నేతాజీ పర్యటించాడు? భారత జాతీయ సైన్యాన్ని ఎలా బలపరిచాడు? ఒడిశాలోని కటక్లో 1897లో జన్మించిన నేతాజీ చంద్రబోస్కు చిన్నప్పటి నుంచే జాతీయ భావాలు ఎక్కువగా ఉండేవి. తండ్రి జానకీనాథ్ బోస్ న్యాయవాది కావడంతో ఆ ప్రభావం బోస్పై చూపింది. అదే ఆయన్ను స్వతంత్ర ఉద్యమం వైపు మళ్లేలా చేసింది. కేంబ్రిడ్జ్లో చదువుకున్న నేతాజీ 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి దేశంలోనే 4వ ర్యాంకును సాధించాడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. దీంతో బోస్ సివిల్ సర్వీస్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. సివిల్ సర్వీస్ నుంచి వైదొలిగిన నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగం ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నాడు. అయితే గాంధీ సిద్ధాంతాలతో ఏకీభవించని సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. అదే సమయంలో 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని సువర్ణావకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయులపై పోరాటం చేసేందుకు సొంతంగా కూటమిని స్థాపించాలని నిర్ణయించాడు. ఇందుకోసం రష్యా, జర్మనీ మరియు జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, జాతీయ భావాలున్న వ్యక్తులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ సింగపూర్లో స్థాపించాడు. ఆంగ్లేయుల యుద్ధ సమస్యలు పరిష్కారమైన తర్వాత దేశానికి స్వతంత్రం ఇస్తారని భావించారు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ఇదే సమయంలో రెండవ ప్రపంచం మొదలవడంతో దీన్ని అవకాశంగా మలుచుకోవాలని భావించాడు నేతాజీ. ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారి బాల్జీ, మాచినీల ఆలోచనల విధానం బోస్పై ప్రభావం చూపాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత సోషలిస్టు నియంతృత్వ పాలనలో 2 దశాబ్దాలు ఉండాలన్నది బోస్ అభిప్రాయం. దీనిపై బోస్ బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలిసేందుకు ప్రయత్నించాడు. అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులు బోస్తో భేటీ కావడానికి నిరాకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆగ్రహించాడు. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బోస్ చర్యలపై సీరియస్ అయిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. నిరాహార దీక్షల తరువాత విడుదల చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచింది. దీన్ని పసిగట్టిన నేతాజీ 1941లో దేశం విడిచి వెళ్లిపోయాడు. రష్యాకు బ్రిటన్తో వైరం ఉండడంతో తనకు ఆదరణ లభిస్తుందని భావించాడు. అయితే బోస్ రష్యాకు చేరుకోగానే అక్కడి అధికారులు మాస్కోకు పంపారు. అక్కడి నుంచి జర్మనీ, తరువాత బెర్లిన్కు వెళ్లాడు. శత్రు రాజ్యాల సహకారంతో తప్పించుకున్నాడన్న విషయం తెలియగానే బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని చంపాలని నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గూఢాచార సంస్థతో వ్యూహం రచించింది.
1941-43 మధ్యకాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో కొంతకాలం గడిపాడు. అయితే భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. దీంతో 1943లో ఒక జర్మన్ జలాంతర్గామి ద్వారా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. ఈ సమయంలోనే మోహన్ సింగ్ దేవ్ సింగపూర్లో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించాడు. జపాన్ హైకమాండ్తో విభేదాలు రావడం భారత సైన్యాన్ని పావుగా వాడుకుంటున్నారని భావించాడు. అయితే మోహన్ సింగ్ ను జపాన్ అరెస్ట్ చేసి బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపారు. తర్వాత జపాన్ సహకారంతో సింగపూర్లో భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లయింది. అదే ఏడాది రాజ్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సమస్త పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో జాతీయ భావాలున్న దేశభక్తులు సైన్యంలో చేరారు. అయితే 1945 తర్వాత నేతాజీ ఎవరికీ కనిపించలేదు. జీవించి ఉన్నప్పుడు ఆంగ్ల పాలకులు ఆయనపై నిఘా పెట్టని క్షణం లేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. దేశ స్వాతంత్ర్యం తర్వాత మన పాలకులే ఆయనపై రహస్య నిఘా పెట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే వీటిని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం తర్వాత ఏమయ్యారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే నేతాజీ కుటుంబం బంధువులపై 20 ఏళ్ల పాటు నిఘా ఉంచారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్కతాలోని నేతాజీ బంధువుల కుటుంబాలపై నెహ్రూ ప్రభుత్వం 2 దశాబ్దాల పాటు నిఘా ఉంచినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఫైళ్ల ద్వారా తెలిసింది. 1948 నుంచి 1968 వరకు ఈ నిఘా కొనసాగినట్లు ఇటీవల బహిర్గతమైంది. దీంతో ఇందుకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ బయటపెట్టాలని నేతాజీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిఘా కాలంలో ఐబీ అధికారులు, బోస్ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉత్తరాలు రాస్తే వాటిని వారికి తెలియకుండా ఆపి చదివేవారని, కాపీలు తీసుకొని దాచేవారని ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా బయటపడింది. నేతాజీ కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లినప్పుడు రహస్యంగా నిఘా పెట్టినట్లు తేలింది. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్నదానికి ఈ ఉదంతం నిదర్శనమని నేతాజీ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది కేవలం తమ కుటుంబానికి సంబంధించిన విషయం కాదని, స్వాతంత్ర్య సమర యోధుల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని వ్యాఖ్యానించారు. తమ ఉత్తరాలను అడ్డగించి చదివారంటే అది ఎంత అవమానకరమైన విషయమన్నారు. నేతాజీ కుటుంబంపై నిఘా వార్తలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ల మధ్య మంచి స్నేహం ఉందని, కేవలం స్వాతంత్ర్య పోరాటానికి ఎంచుకున్న మార్గాలు మాత్రమే వేరని కాంగ్రెస్ చెబుతోంది. నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇది నేతాజీ 120వ జయంతి సందర్భంగా ఆయన చరిత్రపై స్పెషల్ ఫోకస్. నమస్తే.